పీకే ఫ్యాన్ అన్న, నేను కరెక్ట్ రివ్యూ ఇస్తా చూడండి. స్టార్టింగ్ సీన్, ఎంట్రీ సీన్ అయితే మాసియస్ట్ సీన్ అన్న. నెక్స్ట్ గంగమ్మ జాతర డ్యాన్స్ అయితే షర్ట్లు చింపుకోండి ఇంకా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నేషనల్ అవార్డు కాదు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తాయి. మామూలే సినిమా, దగ్గర వెళ్ళిపోయింది సినిమా, దగ్గర వెళ్ళిపోయింది. ఇదే రివ్యూ తీసుకోండి. వైల్డ్ ఫైర్ మించి మీ సినిమా ఉంది. వైల్డ్ ఫైర్ కన్నా మించి సినిమా ఉంది. ప్రతి ఫైట్ లో కూస్బమ్స్, ప్రతి ఫైట్ కూస్బమ్స్. క్లైమాక్స్ చాలా బాగుందండి, క్లైమాక్స్ చాలా బాగుందండి. ప్రతి ఫైట్ కూస్బమ్స్, ప్రతి ఫైట్ కూస్బమ్స్, కూస్బమ్స్. పుష్ప 3 ఉందండి 100% పుష్ప 3 ఉంది. పుష్ప 3 100% ఉందండి. 3 ఇంతకన్నా బాగుంటుందండి. 3 ఇంతకన్నా బాగుంటుంది. ప్రతి ఫైట్ కూస్బమ్స్ 100%. అల్లు అర్జున్ డాన్స్ సూపర్ ఉంది, ఫైట్లు చాలా సూపర్ ఉన్నాయి. పుష్ప ది ఫైర్, వైల్డ్ ఫైర్. ఐటమ్ సాంగ్ ఎట్లుంది బ్రో? సూపర్, 100% సూపర్, 100%. సమర్థత బాగా నచ్చిందా? శ్రీలీల బాగుంది, శ్రీలీల బాగుంది. ప్రతి స్టెప్ సూపర్ సూపర్. అరాచకం స్వామి, మామూలు కాదు. అరాచకం అసలు అంత మామూలుగా లేదు. పీక్ అసలు ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకోండి. అరాచకం అసలు. ఐటమ్ సాంగ్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది స్వామి. అల్లు అర్జున్ గారు యాక్టింగ్, స్టోరీ లైనప్ అన్ని మొత్తం ఎక్సలెంట్. ట్రెమండస్ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ సుకుమార్ గారు. యూఆర్ వెయిటింగ్ ఫర్, నో స్పాయిలర్, సారీ ఫర్ దాట్. కానీ ఎక్స్ట్రాడినరీ మూవీ ఫ్రమ్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ గారు. 3 hours ఇట్స్ ఏ వర్త్ ఇట్ స్వామి, ఇట్స్ ఏ వర్త్ ఇట్. నేను చెప్తున్నా కదండి, ఇట్స్ ఏ వర్త్ ఇట్ మూవీ. దయచేసి అందరు చేసి, నో స్పాయిలర్ ఫ్రమ్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్, బట్ ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ హ్యూమన్ డే, ట్రెమండస్ బ్లాక్ బస్టర్. చాలా బాగా తీసాడు సినిమా అయితే. స్టోరీ పరంగా చాలా పెరిగాయి బ్రో అన్నా. టికెట్స్ రేట్ కూడా పెరిగాయి కదా, టికెట్ రేట్ పెరిగాయి అంటే పెట్టి చూసినందుకు వర్త్ అనిపించింది. వర్త్ అనిపించింది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేయడం కానీ సుకుమార్, సెకండ్ హాఫ్ చాలా బాగా తీసాడు, వర్త్ అనిపించింది. ఐటమ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఐటమ్ సాంగ్స్ 2 బాగున్నాయి, బాగా వేసారు. ఇద్దరు కూడా చాలా బాగా వేసారు, నీట్గా వేసారు. సమర్థత బాగా నచ్చిందా లేకపోతే శ్రీలీల మంచిగా నచ్చిందా? సంబంధ కాదు, రష్మిక అది బాగుంది డ్యాన్స్. ఫీలింగ్ సాంగ్స్, ఫీలింగ్ సాంగ్సే బాగుంది. సినిమా చాలా అద్భుతంగా చేసిండు సుకుమార్ గారు, చాలా మంచిగా తీసిండు. స్టెప్ బై స్టెప్ ఏం జరగబోతుంది ఏంటనేది అంత మంచిగా తీసిండు అనమాట, అంతు చిక్కకుండా చాలా మంచిగా తీసిండు. సూపర్ డూపర్ హిట్, చాలా మంచిగా ఉంది. మళ్ళీ పుష్ప 3 ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇప్పుడు 5 years వెయిట్ చేసాం, ఇంకా 5 years వెయిట్ చేయాలేమో. చాలా అద్భుతంగా తీసిండు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ డూపర్. అన్ని కెరీర్ బెస్ట్ అన్న, కెరీర్ బెస్ట్ బెస్ట్. ఇంకా ఎన్ని ఉంటే అన్ని సాంగ్స్. జాతర సీన్ నెక్స్ట్ లెవెల్. కాటరమ్మ పని కాదు, చాలా బాగా చేసిండు. ఆ ఒక్క గంగమ్మ తల్లి పాత్రలో చూస్తే నిజంగా గంగమ్మ తల్లి వచ్చిందా, తిరుపతి గంగమ్మ తల్లి వచ్చిందా, చేసిందా అన్నట్టు తీసిండు. చాలా బాగా చేసిండు. సుకుమార్ గారికి ధన్యవాదాలు, చాలా బాగా చేసిండు. ఎక్సలెంట్ యాక్టింగ్, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా చాలా బాగా డబ్బులు వసూలు చేస్తుంది, చాలా బాగుంది. కష్టపడినందుకు శ్రీవల్ యాక్టింగ్ కానీ, అల్లు అర్జున్ గారిది కానీ, అటు నుంచి ఆ పాత్రలో ఉన్న వాళ్ళందరిది కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. పుష్ప 3 So Seki and all were very interesting. Shivali was in first part. I enjoyed this movie a lot. Thank you. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు బ్రో? నేను చెప్పలేదు, కానీ ఊహించుకున్నాకనే ఎక్కువ ఉంటుంది. ఎవరైతే తక్కువ అంచనా వేసారో వాళ్ళకు చెల్లు మనిపోయింది. హ్యాపీగా సెంటిమెంట్ బాగా వండింది. 100% సెంటిమెంట్, 100% సెంటిమెంట్ ఉంది. ఫైట్స్ అసలు చెప్పొద్దు. అల్లు అర్జున్ కెరీర్లో ది బిగ్గెస్ట్ మూవీ బాగుంది, డెవలప్ అయ్యాడు, చాలా బాగుంది. అంటే ఎక్కడైతే అక్కడ ఆగిందో స్టోరీ, దానిలో కన్ఫ్యూషన్. మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా ఉన్నట్టు. త్రీలో ఉన్నారు కదా విలన్స్, మిగిలేరు కదా, ఇంకా విలన్స్ అందరు క్లోజ్ కాలేదు. ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఉంటుంది, కానీ పర్లేదు, బాగుంది. నాట్ బ్యాడ్. ఫ్రీగా చూడవచ్చు, హ్యాపీగా చూడవచ్చు. సాంగ్స్ బాగున్నాయి, బట్ లాస్ట్లో చాలా థ్రిల్లింగ్గా ఉంది, బాగుంది. 2 చాలా బాగుంది. ఇంకా 1 కొంచెం నార్మల్గా పోయినా కానీ 2 చాలా బాగుంది. మంచిగా ఉంటుంది.
5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. హైప్ ఉంది 2 కన్నా 3 ఇంకా హైప్ ఉంటుంది కావచ్చు మేబీ. అంటే ఒక సస్పెన్స్ ఉంది కదా, ఎవరు వాళ్ళ మదర్ చనిపోతారో వాళ్ళ అది చెప్పొద్దు కదా, మూవీ కదా, అందరూ చూడాలి కదా. తీసుకుంటారు కదా బరాబర్ బాగా చేస్తారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని సాంగ్స్ నచ్చాయి. అంటే యాక్చువల్గా బేసిక్గా ఆడియన్స్కి ఫస్ట్ ఇన్సెట్ చేసేసారు కాబట్టి మనకి స్క్రీన్ పైన చూస్తుంటే బాగా అనిపించింది. సో అన్ని సాంగ్స్ ఏది సాంగ్ మూవీలోనా అతను చిత్తూరు స్టైల్లో శారీ కట్టుకొని, సో ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద కల్చర్ అది నచ్చింది. సో యా హైలైట్ సీన్ అంటే మన రష్మిక మందన షీ ప్రొటెక్ట్స్ హర్ హస్బెండ్ ఒక డైలాగ్ ఉంటుంది. సో ఐ లైక్ దాట్. ఓవరాల్గా బాగుంది. జాతర సీన్ కూడా రప్ప 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 అస్సలు తగ్గేదేలా. పార్ట్ 1 బాగుంది. పార్ట్ 2 సేమ్ పార్ట్ 1 ఎలా అయితే పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు బేసిక్గా ఫ్లాప్ టాకే వచ్చింది, బట్ చిన్నగా వెళ్ళింది. లైక్ ఐ బిలీవ్ మేబీ పార్ట్ 2 కూడా అలానే స్లోగా వెళ్తుంది అనుకుంటున్నా. బట్ ఐ లైక్ పార్ట్ 1. మేబీ పార్ట్ 2 ఆల్సో గెట్స్ గుడ్ రెస్పాన్స్. బేసిక్గా వాళ్ళు కష్టపడినందుకు సినిమా హిట్ అయితే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. శ్రీలీల ఆబ్వియస్లీ షీఈ్ అ గుడ్ డాన్సర్. బాగుంది, బట్ నాకు డాన్స్ కొంచెం తక్కువ అనిపించింది. మేబీ యాజ్ పర్ హర్ ఎనర్జీ డాన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ యా ఓవరాల్ అంటే యా ఆబ్వియస్లీ ఆమె నేషనల్ క్రష్ కాబట్టి సో షీ ఓవర్. యా రష్మిక నెయిల్డ్ ఇట్. నాకు చాలా నచ్చింది. బేసిక్గా ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్, బట్ యాక్టింగ్ వైజ్ రష్మిక డిడ్ గుడ్ జాబ్ ఇన్ దిస్ పార్ట్ 2. యా జాతర ఫైట్ కన్నా రపార ఫైట్ చాలా బాగుంది. క్లైమాక్స్ నాకైతే ఓకే అనిపించింది. యా పర్లేదు. సినిమా సూపర్ హిట్ అండి. యాక్షన్, సుకుమార్ గారి డైరెక్షను, శ్రీలీల గారి డ్యాన్సు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ లేడీ ఫ్యాన్స్, లేడీ ఆడియన్స్ అద్భుతంగా వస్తారు సినిమాకి. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ కళ్ళంపటి నీళ్ళు వస్తాయి. ఆ డైరెక్టర్ గారు కనుక మాకు కనిపిస్తే ఆయన పాదాభివందనం చేయాలనిపిస్తుంది. అంత అద్భుతంగా తీశారు. సెంటిమెంటు, ఫ్యామిలీ డ్రామా, శ్రీలీల గారి యాక్షన్, శ్రీలీల గారి డ్యాన్సు, అట్ ద సేమ్ టైం రష్మిక గారి యాక్షను. రష్మిక గారికి ఈ సినిమా పుష్ప పార్ట్ 2లో నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్ట్ 1లో అల్లు అర్జున్ గారికి ఎలా వచ్చిందో పార్ట్ 2లో రష్మిక గారికి అద్భుతంగా యాక్షన్ చేశారు. సో సినిమా సూపర్ డూపర్ హిట్. శ్రీలీల సూపర్ అండి. ఎవరు చెప్పారు? అద్భుతంగా చేసింది శ్రీలీల. ఆ సాంగ్ కోసం 1-2 సార్లు చూస్తారు అందరూ. సో సినిమా సూపర్ హిట్ అండి. అవుట్ ఆఫ్ 10 9.8 సూపర్ హిట్. సినిమా మీరు చూసారండి? డాన్స్ మీరు ప్రాక్టీస్ చేయించాలి అప్పుడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా చూడండి. ఏం చెప్పను, ఎలా చెప్పను, సినిమా చాలా బాగుంది. సినిమాలో నాకైతే ఒక సీన్ చాలా 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 బాగా నచ్చింది. ఆ సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇంకా గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకైతే. సినిమా చూస్తూ పాప్కార్న్ చించేసా, ఇట్లా చింపింది. సలార్లో కాటేరేమో చిన్న కొడుకు వచ్చాడు, తగ్గేదేలే. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 కూడా బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇంకా పార్ట్ 3 ఇంకా చూడాలి. ఉన్నాయి అంటే అల్లు అర్జున్ కాబట్టి ఉన్నాయి. మాకు అల్లు అర్జున్ యాక్షన్ బాగుంది అండ్ సుకుమార్ వాళ్ళ డైరెక్షన్ కూడా బాగుంది. ఎంట్రీ అన్నీ బాగున్నాయి. సమంత అంతా మ్యామ్ కంటే సార్ బాగా చెప్తాడు. ఎందుకంటే శ్రీలీల ఫ్యాన్స్ అసోసియేషన్ వీడు. చెప్పన్నా. సినిమా అయితే బాగుందన్న, అందరు కలిసి ఖచ్చితంగా చూడొచ్చు. అల్లు అర్జున్ అయితే 1 మ్యాన్ షో డెఫినెట్లీ. బ్రో కిసిక్ సాంగ్ అయితే అదిరిపోయింది.
సినిమాలో సాంగ్స్ అన్ని సాంగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ లో లైట్ గా సాంగ్స్ కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అద్దిరిపోయింది. చాలా బాగుంది మూవీ అయితే. క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది, ఎమోషనల్ ఉంది, మాస్ ఉంది, అన్ని మిక్స్ ఉంది. క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంది బ్రో, పక్కా గూస్ బంప్స్, పక్కా చాలా కమర్షియల్ ఎంటర్టైనర్. దేవిశ్రీ ప్రసాద్ కంబ్యాక్ మూవీ ఇది. సుకుమార్ కూడా మంచి ఇన్ని రోజులు మనం ఓన్లీ తమన్ మ్యూజిక్ ఎంజాయ్ చేసాం. సేమ్ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కానీ రెండు బాగుంది. కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి, కొత్త క్యారెక్టర్స్ ఏం లేవు కానీ ఉన్నాయి, కొత్త క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. వచ్చాయి. క్యారెక్టర్స్ Carry forward కూడా బాగా చేశారు. క్యారెక్టర్స్ అయితే బాగా ఇన్వాల్వ్ చేశారు. బట్ ఎవరికి ఇవ్వాల్సిన వెయిటేజ్ వాళ్ళకి ఇచ్చారు. కమెడియన్స్ మీరే సర్ప్రైజ్ అవుతారు. సాంగ్స్ అన్ని అదిరిపోయాయి. సాంగ్స్ చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా ఉన్నాయి. స్టోరీ పరంగా తీసుకుంటే జాతర ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఈ రెండు సినిమాకి హైలైట్ బ్రో. ఈ రెండింటి కోసం అన్న మనం టికెట్ డబ్బులు పెట్టి వెళ్ళొచ్చు. జాతర ఫైట్ ఒకటి, క్లైమాక్స్ ఫైట్ ఒకటి. అండ్ మనోడు శ్రీలీల ఫ్యాన్ కాబట్టి కిసిక్ సాంగ్ కూడా ఆబ్వియస్ గా అదిరిపోయింది. సమంత రాట్లేని వెయిట్ చేశాడు. కానీ ఊ అంటావా అంత లెవెల్ అయితే లేదు బ్రో మనకి. పార్ట్ 3 ఆల్సో ఓకే, సినిమా అయితే బాగుంది. 10కి అయితే ఒక 7.8 దాకా ఇస్తా బ్రో నేను. 8 తీసుకుంటాను. స్టోరీ లైన్ పార్ట్ 1 బాగుంది. పార్ట్ 2 అల్లు అర్జున్ యాక్టింగ్ ఎరగ తీసాడు. అన్నీ బాగున్నాయి కానీ పార్ట్ 1 అదిరిపోయింది దీనికన్నా. అంటే మనకి పుష్ప 1తో ఎక్కడ స్టార్ట్ అయ్యామో, అంటే ఒక పుష్పకి ఇంటి పేరు లేకుండా స్టార్ట్ అవుతుంది, క్లైమాక్స్ ఒక ఇంటి పేరుతో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ సుకుమార్ గారి యొక్క డైరెక్షన్ చాలా 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 మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఒక వితౌట్ ఒక ఇంటి పేరుతో స్టార్ట్ అయ్యాడు, చివరికి ఆ ఇంటి పేరు ఎలా వచ్చింది అనేది మనకి చాలా క్లియర్గా చూపిస్తారు. అండ్ మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే అసలు నాకు తెలిసి టాలీవుడ్లో ఏ హీరో పుల్ ఆఫ్ చేయలేరు. అంటే చెయ్యొచ్చేమో, బట్ ఈ సినిమాలో లేడీ గెటప్ చేసి ఆ పర్ఫార్మెన్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మన సుకుమార్ గారి ఫ్రేమ్స్ కానీ, సుకుమార్ గారు యూజ్ చేసిన కెమెరా యాంగిల్స్ కానీ అసలు నాకు తెలిసినంతవరకు చాలా అంటే చాలా బాగుండింది. అండ్ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు హాయిగా. సెకండ్ హాఫ్ అయితే ఒక అస్సలు వేరే రేంజ్. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మనకి ఆ లేడీ గెటప్ ఫైట్ అయితే నాకు తెలిసి నేను దానికోసం రెండోసారి వెళ్తాను ఖచ్చితంగా. సెకండ్ హాఫ్ ఫైట్ మాత్రం, ఆ క్లైమాక్స్ ఫైట్ మాత్రం పూనకాలే అసలు నిజంగా చెప్పాలంటే. వెనక మనకి ఆ దుర్గమ్మ సాంగ్ వస్తున్నప్పుడు అసలు మనకు ఆ పూనకాలు వేరే లెవెల్లో ఉంటాయి. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేశారు. అసలు ఎక్కడా తగ్గకుండా ఆయన పెట్టిన ఎఫర్ట్స్కే ఈ సినిమా వచ్చి చూడొచ్చు. ఎందుకంటే అసలు ఒక 3 ఏళ్ళు ఒక టాప్ హీరో ఒక పుష్ప లాంటి సినిమా తీసి పుష్ప 2 కోసం ఆయనే డెడికేట్ చేసుకున్నారు. సో అందుకే ఇప్పుడు కనిపిస్తుంది మనకి. సో అసలు కలెక్షన్ నేను స్టార్టింగ్ 1000 వచ్చేస్తుంది భయ్య, ఆల్మోస్ట్ ఇంకా క్రాస్ అవ్వచ్చు ఓవర్సీస్. యా అంటే నేను ఇప్పటి నుంచి చెప్తున్నా ఆ 1000 తీసేసి. పుష్ప 3 నాకు తెలిసి పెట్టారు, కానీ పుష్ప 3 అంటే ఇంకా మన అల్లు అర్జున్ స్కోప్ ఉంది. ఈ ఫ్రాంచైజీని మనం పుష్ప 3, పుష్ప 4, పుష్ప 5 కూడా వచ్చి ఈ ఫ్రాంచైజీని. సో ఎందుకంటే జస్ట్ స్క్రిప్ట్ రాసుకొని మనం ఎంత ఈజీగా చేసుకుంటే అంత చేసుకోవచ్చు. ఎందుకంటే సుకుమార్ గారికి కెపాసిటీ కూడా ఉంది. కానీ అల్లు అర్జున్ గారు ఆ ఒక్క పుష్పకి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. పర్ఫార్మర్గా చాలా మంచి పర్ఫార్మర్ అల్లు అర్జున్ గారు. క్లైమాక్స్లో నిజంగా అందరు గొంతుల్లో ఏడుపు ఉండింది. అంత కన్నీళ్ళు పెట్టుకోలేదు, కానీ అందరికీ ఆ త్రోట్ దగ్గర ఆగిపోయింది. ఆ ఇంటి పేరు మళ్ళీ తిరిగి రావడంతో నేను లీక్ చేయకూడదు, బట్ ఆ ఎపిసోడ్ అయితే క్లైమాక్స్ మనం ఊహించిన విధంగా క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. సో ఫైనల్గా అందరూ ఫ్యామిలీ అందరూ ప్రశాంతంగా వచ్చి చూడండి. ఈ బయట ఈ వర్సెస్ ఆపేసేసి హాయిగా ఒక పర్ఫార్మర్ బాగా చేశాడా లేదా అనేది అందరూ గుర్తించి సినిమాకి రండి. నెగటివిటీ స్ప్రెడ్ చేయకుండా పాజిటివ్గా ఒక మంచి సినిమాని మన తెలుగు వాళ్ళ సినిమా తీసి ఒక రేంజ్కి పంపిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వాలి. సో ఈ సినిమా ఖచ్చితంగా మీరు పెట్టుకున్న 300కి న్యాయం చేస్తుంది. మీరే ఇంకా ఇది ప్రీమియర్ భయ్య, మాకు ఇష్టమైంది మేము వచ్చినాము. సో నెక్స్ట్ అదే పెట్టచ్చు భయ్య, 500 వర్త్. ఇది ప్రీమియర్ ఇప్పుడు 1000 రూపీస్. ఏ భయ్య 500 ఉంది, బట్ మీరు ఇప్పుడు మళ్ళీ నేను అదే చెప్తున్నాను, రోడ్ సైడ్ దానికి ఒక షోరూమ్లో అమ్మేదానికి చాలా తేడా ఉంటుంది భయ్య. బ్రాండింగే డిఫరెంట్. ఇప్పుడు మనం ఒక మంచి వాచ్ ఎక్కడ కొనుక్కోవాలంటే సుల్తాన్ బజార్కి వెళ్తే మనకు 300కి వస్తుంది. అదే మనం ఒక షోరూమ్కి వెళ్తే 3000కి వస్తుంది. సో మనకు బ్రాండ్ కావాలి అన్నప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ చూడాలి, ఒక మంచి సినిమా చూడాలి అన్నప్పుడు కొంచెం మనం పెట్టాలి భయ్య. అంటే సినిమా లవర్స్గా మేము పెడతాము, అందరు పెట్టమని కాదు, బట్ వెన్ యూ వాంట్ ఒక మంచి ప్రోడక్ట్ కావాలి అన్నప్పుడు మీరు పైసలు పెట్టాలి. సో ఒక ఖచ్చితంగా భయ్య 1000కి 1000% నేను పెట్టిన
ప్రతి రూపాయి వెనక్కి వచ్చింది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కే నేను ఇవ్వచ్చు, ఇంకా డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోరు, మన సుకుమార్ గారి డైరెక్షన్స్కి ఇంకా నేను డబ్బులు ఇవ్వాలి ఎక్కువ, ఇంకా నా జోబుల్లోంచి ఇవ్వాలి. సో ఎవరైనా టికెట్ ఎందుకు పెరిగింది అంటే వాళ్ళు ఇచ్చిన మనకి విజువల్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన మనకి ట్రీట్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఏది తక్కువ లేదు. అవుట్ ఆఫ్ 5 నేను 4.8 ఇస్తాను భయ్య ఖచ్చితంగా. ఆ పాయింట్ కూడా తీయాలని లేదు, బట్ ఇంకా ఆ 5 ఇవ్వలేక కాబట్టి. నెగటివ్స్ అంటే నా వరకు స్టార్టింగ్ సీన్ అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అండ్ నేను రివీల్ చేయట్లేదు. బట్ అది మనం ఇంకా కళ అనుకోవాలా లేకపోతే దానికి మళ్ళీ ఒక కంటిన్యూటీ ఉందా నాకు తెలియలేదు. ఫస్ట్ ఒక షార్ట్తో బిగిన్ అవుతుంది, సో దానికి కంటిన్యూటీ ఉందా కంటిన్యూటీ లేదా అనేది నాకు అర్థం కాలేదు. బట్ రిమైనింగ్ టోటల్ మూవీ మాత్రం బ్లాస్టే, అందరూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చండి. అంటే కేజీఎఫ్ మనం కంపేర్ చేయకూడదండి, కేజీఎఫ్తో నేను కంపేర్ చేయదలుచుకోలేదు. మసాలా సాంగ్ బాగుంది, సాంగ్ బాగుంది, బాగుంది. ఊహించినంత లేదు, మామూలుగా ఉంది, అంతే యావరేజ్ అంతే. ఏం బాగుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు బ్రో, ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాత్రం పోవద్దు. నార్మల్ ఉంది సినిమా, ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. సినిమా అయితే సూపర్ ఉందన్న, సినిమా సూపర్. పెళ్ళం పడ మొగుడింటి ఎట్లుంటుందో చూపెట్టింది పుష్పరాజ్. సినిమా సూపర్ ఉంది, సూపర్. స్టోరీ కంటిన్యూషన్ ఉంటుంది బ్రో, అంతే. చాలా బాగుంటుంది బ్రో, అందరు చూడండి. అంటే ఏమైనా సస్పెన్స్ తో ఆపిండా ఎలా? క్లైమాక్స్ బాగుందండి. హైలైట్ అసలు మొత్తం ఆ మూవీని ఇట్లా ఎలివేషన్ అసలు ఎక్సలెంట్ యాక్టర్ ప్రూవ్ చేశాడు. సూపర్. అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ మూవీ. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ చాలా బాగుంది, రీల్లా చాలా బాగా చేసింది. అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు యాక్చువల్గా. సాంగ్స్ చాలా బాగున్నాయి. బాగుందండి, సూపర్ హిట్, తగ్గేదేలే. జై బాబు అన్న, ఏమో తగ్గేదేలే. బాగుంది మూవీ, సూపర్. సూపర్ అన్న, సినిమా సూపర్. తగ్గేదేలే. ఉన్నది భయ్యా, సూపర్. బాగుంది, సాటిస్ఫైడ్. 10 on 10. వచ్చింది బ్రో, నేను నిజంగా చెప్పలేను, మీరే చూడండి మూవీ. పార్ట్ 3 యూ కెన్ పుట్ పార్ట్ 1కి పార్ట్ 2కి కంపారిజన్ లేదు బ్రో. నిజంగా చెప్పాలంటే పార్ట్ 1కి పార్ట్ 2తో పోలిస్తే పార్ట్ 1 అసలు ఏం లేదు. పార్ట్ 2 మీరే చూడండి, మీకేం మాటలు రావు బ్రో, అంతే. థ్యాంక్ యూ. సూపర్, మీ ఇష్టం. ఇట్ ఇస్ సెక్సీ బ్రో, సెక్సీ, అంతే. బాగుంది సినిమా, చాలా బాగుంది. కానీ టికెట్ల విషయంలోనే కొంచెం రేటు తగ్గిస్తే బాగుంటుంది టికెట్లు. పార్ట్ 1 కొంచెం లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మ్యూజిక్ అంతా ఏం లేదు, సాంగ్స్ అంతా ఏం లేవు, ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. సూపర్ ఉంది భయ్య, పర్ఫార్మెన్స్ అయితే సూపర్. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్. పార్ట్ 3 బాగుంటుందేమో, ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. మూవీ మొత్తము కలెక్షన్ అదంతా ఏం చూపించలేదు బ్రో, కానీ అదే చూడండి, మూవీ చూడండి. 1 బాగుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, 1 కన్నా 2 బాగుంది. మూవీ అయితే 1 కొంచెం బాగా అనిపించింది, 2 కన్నా. బాగా నచ్చింది బ్రో, అదంతా నేను ఇద్దరు బాగానే వేసింది, తిని కూడా బాగానే వేసింది. 2 బాగానే ఉన్నాయి, 2 బాగానే. వైల్డ్ ఫైర్ అన్న అసలుకి. క్లైమాక్స్ మెయిన్ ఎండింగ్ అంటే మాత్రం మిస్టీరియస్ థ్రిల్లింగ్ సస్పెన్స్ కిరాక్ ఉంది. పుష్ప 3 కోసం ఎదురు చూస్తారు, 2 కంటే మెయిన్ 100% ఉండదు అన్న. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 3లో ఏంటంటే పుష్ప ఫ్యామిలీ మొత్తం ఉందా చనిపోయిందా, అదే థ్రిల్లింగ్. పుష్ప ఫ్యామిలీ చనిపోతుందా? ఆ బాంబ్ బ్లాస్ట్ అయిందన్న. ఓ చనిపోయారా? మరి చనిపోయినాక మళ్ళీ ఎట్లా వస్తారు? అదే పుష్ప 3, అదే అన్న, అదే థ్రిల్లింగ్. మీరు చనిపోయింది అంటున్నారు, చనిపోయినాక మళ్ళీ పుష్ప 3 స్కోప్ ఎట్లా వస్తుంది? బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగిందన్న. వాళ్ళు అక్కడ తప్పించుకున్నారో ఉన్నారో పోయారో అదైతే తెలీదు, అది 3లో తెలిసింది. ఆ పుష్ప ఉన్న మొత్తం ఫ్యామిలీ ఫోటో దిగుతున్నా ఆ బ్లాస్ట్ జరిగింది, బోకేలో పెట్టారు బ్లాస్ట్.
సినిమా మాత్రం చాలా ర్యాంప్ ఆడిచ్చిందన్న. ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? ఐటమ్స్ శ్రీలీల అసలుకి ఇప్పుడు దాకా వేరు, ఇప్పుడు ఈ డ్యాన్స్ వేత్తం వేరన్న. అల్లు అర్జున్ ని షేక్ ఆడిచ్చింది. శ్రీలీల బెస్ట్ అన్న. సమంత అలాని కాదన్న డాన్స్ లో మాత్రం 100%. ఫస్ట్ హాఫ్ లో సమంత ఉంటుందా? అసలు సమంత పుష్పాలో కాదన్నా, ఫస్ట్ హాఫ్ అంటారు. పుష్పాలో సమంత ఇష్టలున్నాయి, కామెడీ ఉన్నాయి, సాడ్ ఉంది, ఎమోషనల్ ఉంది, ఎటు జెడ్ ప్రతి ఒక్కటి ఉందన్న. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ అసలు క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే ముందల థియేటర్లు పగిలిపోతాయి అన్న. రేపు ఫ్యాన్స్ వస్తే మాత్రం సీరియస్. చిరంజీవి రిఫరెన్స్ ఉందా సినిమాలో? పుష్ప 1 లో చిరంజీవి రిఫరెన్స్ ఉంది కదా, పుష్ప 2 లో ఉందా? అంతలానే అనిపించలేదు. అంటే మెగా ఫ్యామిలీ రిఫరెన్స్ లేదు అసలు. రిఫరెన్స్ లేదు. అదేంటి భయ, పుష్ప 1 లో ఉంది కదా? పుష్ప 1 లో ఉందన్న, పుష్ప 2 లో అసలు ఏం కనిపించలేదు. అసలు మెగా ఫ్యామిలీకి సంబంధించింది అది ఎందుకని బ్రో? ఎందుకు అలాగా? ఏ టు జెడ్ పుష్పాది మొత్తం రూల్ మొత్తం పుష్పాదే ఉంది. పుష్పాది ఇప్పుడు అది కాదన్నా, అలా వైకుంఠపురం ఇండస్ట్రీ హిట్, దాంట్లో మెగా ఫ్యామిలీ రిఫరెన్స్ ఉంది. పుష్ప 1 లో మెగా ఫ్యామిలీ రిఫరెన్స్ ఉంది. పుష్ప 2 లో మెగా ఫ్యామిలీ ఎందుకు లేదు రిఫరెన్స్? అది మనకు తెలియదు అన్న. పుష్ప 2 లో అయితే అసలు మెగా ఫ్యామిలీ రిఫరెన్సే కనబట్ల. అంటే డైరెక్షన్ మరి సుకుమార్ చేశారో బన్నీ చేశారో అర్థం కాలేదు కానీ బట్ యా ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. చాలా స్కోప్ ఉండే స్టోరీ. 1 బాగుందా 2 బాగుందా భయ్యా? 1 వే అహెడ్. 1 అసలు ఫార్ అహెడ్. వే ఫార్ అహెడ్. ఎనీ మెగా ఫ్యామిలీ రిఫరెన్స్ ఇన్ పుష్ప 2? నో నథింగ్. పుష్ప 1 లో ఉంది కదా? ఉంది బట్ దేర్ ఇస్ నో ఇష్యూ విత్ దట్. అలా వైకుంఠపురంలో ఉంది కదా మెగా ఫ్యామిలీ రిఫరెన్స్. ఇప్పుడు అది ఎందుకు లింక్ చేస్తున్నారు? ప్రతి మూవీలో మెగా ఫ్యామిలీ రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 కి మెగా ఫ్యామిలీ రిఫరెన్స్ ఎందుకు లేదు? ఉందనుకుంటా బ్రో, పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉందనుకుంటా. అంటే జనాలు అరిశారు సో చెప్పని బ్రదర్ అని కాదు. ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు అరిచింది కదా, అది అదొక్కటి. అదేం లేదు భయ్య, అదేం లేదు. నాకు పుష్ప నచ్చింది బట్ అది ఓన్లీ సాంగ్స్ వరకు నచ్చింది. అండ్ క్లైమాక్స్ సాడ్ వరకు కిస్ కిస్ ఫీలింగ్ సాంగ్ మాత్రం నచ్చింది. సినిమా అయితే సూపర్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్. ఏ యాక్టింగ్ చేయాలి, అంత మంచి యాక్టింగ్ చేసి అల్లు అర్జున్. కొత్త డైలాగ్స్ ఉన్నాయి, అన్ని ట్రైలర్లో పెట్టిన డైలాగ్సే ఉన్నాయి. కొత్తవి కూడా ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల వైల్డ్ ఫైర్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. సినిమా సూపర్ అంటే సూపర్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్. బాహుబలి రికార్డు ఈజీ బ్రేక్ అయిపోతాయి. పడితే ఫుల్ పడితే చేసిన బిజినెస్ ఈజీగా కలెక్ట్ చేస్తాను, ఖచ్చితంగా కలెక్ట్ చేస్తాను. సుమారు డైరెక్షన్ అయితే ఈజీగా అనిపిస్తుంది అన్న. రంగస్థలం కన్నా మంచిగా ఉంది మూవీ. రంగస్థలం కంటే కూడా బాగుంది. పార్ట్ 1 మీద ఇంకా బాగుంది. పార్ట్ 1 కంటే చాలా బాగుంది. చాలా అప్డేట్. మాకు మీ పార్ట్ 1 చూసామన్నా, మాకు నచ్చలేదు సినిమా. మేము ఫ్యాన్స్, నేను డైరెక్ట్ ఫ్యాన్స్. మాకు పార్ట్ 1 నచ్చలేదు, కానీ పార్ట్ 2 అయితే మామూలుగా లేదు. అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఏదో పార్ట్ 1 చూసినాం కదా, ఏదో ఫ్యాన్స్ కాబట్టి వచ్చి చూసాం, మామూలుగా లేదు.